హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఆడపిల్ల. ఈ కథని రచించిన వారు కోటేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అమ్మాయి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రఘు, మీ అత్తమామలకి కబురు పంపించు. లక్ష్మి, అమ్మాయి ఎలా ఉన్నదో చూడు. శ్రీనివాస్, అలా ఉండిపోయావేంట్రా? మన ఇంటికి వారసురాలు పుట్టింది. వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడు. అరే రఘు, ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంచిపెట్టు. 4 తరాల నుండి ఇంట్లో ఆడపిల్ల లేదు, కానీ నీ భార్య వలన ఈ తరంలో ఆడపిల్ల పుట్టింది. నేను బ్రతికి ఉండంగా ఇంతటి సంతోషాన్ని అనుభవిస్తాను అనుకోలేదు. నా బంగారు తల్లి ఇంటికి వచ్చిన వేళ విశేషం. అన్నీ మంచి శకునాలే ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ ఆడపిల్లను మన వంశంలోకి తీసుకొని రావడంతో ఎనలేని కీర్తిని మనకు ప్రసాదించింది అంటూ సంతోషాన్ని మాటలతో పంచుకుంది సౌభాగ్యం. సౌభాగ్యం శ్రీనివాస్ తల్లి. శ్రీనివాస్ లక్ష్మి దంపతుల కొడుకు రఘు. రఘు భార్య పేరు కావ్య. నాయనమ్మ చేస్తున్న హంగామా చూసి ఎంతో సంతోషించాడు. ఇంకో పక్క ఇన్ని తరాల తర్వాత ఇంట్లో ఆడపిల్ల పుట్టడంతో ఒకంత షాక్లో ఉన్నాడు శ్రీనివాస్. నాయనమ్మ చెప్పినట్లుగానే ఆసుపత్రిలో అందరికీ స్వీట్స్ పంచిపెట్టినాడు. శ్రీనివాస్ కూడా డాక్టర్ గారిని అడిగి వచ్చి తల్లితో, అమ్మ నార్మల్ డెలివరీ కావడం వలన మనం రేపు తల్లి బిడ్డని తీసుకొని వెళ్ళవచ్చన్నారు డాక్టరు. చిరునవ్వు నవ్వి సరేలేరా అన్నది. రఘు, మీ మామయ్య వాళ్ళకి కబురు చేశావా? లేదు నాయనమ్మ. ఇంతకు ముందు ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఫోన్ చేయరా? వాళ్ళు నీ భార్యకు తల్లిదండ్రులు. వారికి భయం ఉంటుంది. అసలు తొలి కాన్పుకి తల్లిదండ్రులు తమ పిల్లని ఇంటికి తీసుకొని వెళుతారు. మీ మామయ్య ఎంత బ్రతిమిలాడినా నేనే మొండి పట్టుదలతో మన ఇంట్లోనే ఉంచాను. వారు అక్కడ ఉన్నారు అనే కానీ మనసంతా వాళ్ళ కూతురుపైనే ఉంటుంది. ఫోన్ చేసి ఏమీ పర్వాలేదు అని చెప్పు. రేపు సరాసరి ఇంటికి రమ్మను. వాళ్ళ కూతురు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ధైర్యంగా ఉండమని నా మాటగా చెప్పు అన్నది సౌభాగ్యం. తప్పకుండా నాయనమ్మ, ఇప్పుడే ఫోన్ చేస్తా అని ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళి ఫోన్ చేశాడు. కొద్దిసేపటికి ఫోన్ రింగ్ అయింది. తప్పకుండా నాయనమ్మ, ఇప్పుడే ఫోన్ చేస్తానని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి ఫోన్ చేశాడు. హలో మావయ్య, నేను రఘుని. చెప్పండి బాబు, అందరూ బాగున్నారా? నాయనమ్మ గారు ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం మావయ్య. మీరు అత్తయ్య ఎలా ఉన్నారు? మీకు ఒక విషయం చెప్పాలి. మేము ఇక్కడ బాగానే ఉన్నాం. చెప్పండి బాబు. అవును, అందరినీ అడిగి కావ్యని అడగలేదు. దేవుడు దగ్గర పెట్టిన పువ్వుని జాగ్రత్త అని చెప్పడం అవివేకం కదా బాబు. మీరందరూ ఉండంగా నా తల్లికి ఎటువంటి కష్టం రాదు. ఇప్పుడు ఎలా ఉంది బాబు? గుడ్ న్యూస్ మావయ్య. కావ్య డెలివరీ అయ్యింది. మహాలక్ష్మి పుట్టింది. నాయనమ్మ ఆనందం అంతా ఇంత కాదు. ఆపరేషన్ అయ్యిందా బాబు? కావ్య ఎలా ఉంది? పుట్టిన పాపాయ్ ఎలా ఉంది? ఆతృతతో అడిగినాడు. ఆపరేషన్ కాలేదు, నార్మల్ డెలివరీ. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. రేపు ఇంటికి తీసుకొని వెళ్ళమన్నాడు డాక్టర్. మీరు తొందరపడి ఇప్పుడే రాకండి. రేపు సరాసరి ఇంటికి వచ్చేయండి అన్నాడు రఘు. అలాగే బాబు, వస్తున్న ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ చెప్పినాడు. అరే రంగా, ఇదిగో బాక్స్. అలాగే చందన బ్రదర్స్లోకి వెళ్ళి నా పేరు చెప్పు. వాళ్ళు ఒక పార్సిల్ ఇస్తారు. అలాగే లలిత జ్యువెలరీకి వెళ్ళు, అక్కడ ఒక పార్సిల్ ఇస్తారు. ఇవి మొత్తం తీసుకొని వెళ్ళి రఘు అత్తగారి ఇంటి దగ్గర ఇచ్చిరా. నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు
అలాగే ఈ 5,000 నువ్వు ఉంచుకో, సరేనా అన్నది సౌభాగ్యం. సరే అమ్మా అన్నాడు డ్రైవర్ రంగ. అన్నీ తీసుకొని రఘు అత్తగారింటికి వెళ్ళాడు రంగ. అక్కడ వాళ్లకు ఇచ్చి, అమ్మగారు ఫోన్ చేయమన్నారు సార్ అని చెప్పాడు. వెళుతున్న రంగాను ఆపి టీ తాగమన్నారు. సరే అని రంగా కూడా టీ తాగటానికి కూర్చుంటే ఇంతలో సౌభాగ్యం గారికి ఫోన్ చేశాడు రఘు మావయ్య. అత్తయ్య గారు బాగున్నారా అన్నాడు. నేను బాగున్నాను నానా, నువ్వు అమ్మాయి బాగున్నారుగా? అది సరే, అక్కడ రంగా ఉన్నాడా? ఉన్నాడమ్మా. రంగా ఇచ్చిన పార్సిల్లో ఒక బాక్స్ ఉంది, అందులో డబ్బులున్నాయి. రంగాకి అందులో నుండి 5,000 ఇవ్వు. వాడు వద్దు అంటే మా సంతోషం రంగా అని చెప్పు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయి అన్నది. అదేవిధంగా డబ్బులు రంగాకి ఇచ్చాడు. రంగా బయలుదేరినాడు. కొద్దిసేపటికి రంగా తన భార్యకు ఫోన్ చేశాడు. లక్ష్మి, నేను ఈరోజు మా కావ్య మేడం గారి డెలివరీ అయ్యారు. అమ్మాయి పుట్టింది. మా సౌభాగ్యం మేడం గారు నాకు 5,000 ఇచ్చింది. అంతేకాకుండా కావ్య మేడం వాళ్ళ ఇంటికి పని మీద వెళితే వాళ్ళు కూడా సంతోషంతో 5,000 ఇచ్చారు. ఇన్ని రోజులు మీ నాన్నకి కంటి చూపు కోసం బాధపడుతున్నాడుగా, 5,000తో మంచి డాక్టర్కి చూపిద్దాము. అలాగే మిగిలిన 5,000తో నువ్వు ఒక మంచి చీర, పిల్లగాడికి మంచి డ్రెస్సు కొనుక్కుందువు, సరేనా అన్నాడు రంగా. లక్ష్మి చాలా సంతోషించింది. సరే బావా, నువ్వు కూడా ప్యాంటు చొక్కా కొనుక్కోవాలి, అలాగైతేనే అన్నది సంతోషంతో. సరేలేవే అన్నాడు. వచ్చేటప్పుడు చికెన్ తెస్తా, నువ్వు వేరే కూర వండమాకు అన్నాడు రంగా. సరే అండి అన్నది లక్ష్మి. అత్తయ్య గారు, రంగా వెళ్ళిపోయాడు అని ఫోన్ చేశాడు కావ్య తండ్రి సౌభాగ్యంకి. బాబు, రంగా తీసుకొని వచ్చిన బాక్సుల్లో కొత్త బట్టలు ఉన్నాయి. ఆ బట్టలు ఇంట్లో పనిచేసే వారికి రేపు మీరు రాగానే ఇవ్వండి. అంతేకాకుండా ఒక్కొక్కరికి 1,000 రూపాయలు బట్టలతో పాటు ఇవ్వండి. ఆ డబ్బులు ఇంతకు ముందు రంగాకు డబ్బులు ఇచ్చిన బాక్సులో ఉన్నాయి. ఇక బంగారం ఉన్న కవర్ ఒకటి ఉన్నది, అందులో పుట్టిన బిడ్డకు ఇవ్వవలసినది. ఇవి కాకుండా ఇంట్లో వారందరికీ బట్టలు కూడా ఉన్నాయి. అవి కూడా రేపు మీరే ఇవ్వాలి, సరేనా అన్నది సౌభాగ్యం. ఆమె మాటలకు కన్నీరు ఆగలేదు, ధారాళంగా కారుతూనే ఉన్నాయి. మాటలో తడబాటు గ్రహించింది సౌభాగ్యం. ఏంటి నాన్న, ఏడుస్తున్నావా? అది కాదండి, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? మీ మంచితనం మా బ్రతుకులనే మార్చివేసింది. నిజంగా నాకు అమ్మ లేదు. ఒకవేళ ఉన్నా మీలా మా కష్టాలను అర్థం చేసుకునేది కాకపోవచ్చు. మీకు తెలియని ఒక విషయం చెప్పాలండి. మీ మనవడు మా అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు, అలాగే మా అమ్మాయి ఇష్టపడింది. కానీ మీలాంటి పెద్దవాళ్లతో బియ్యం అందటం అదృష్టం, కానీ మీకు కట్నం ఇచ్చే స్తోమత కానీ లేదు. మా అమ్మాయికి విషయాన్ని వివరంగా చెప్పినాను. మనసు చంపుకున్నది. మీకు కష్టం కలగనీయను నానా అన్నది. దాని మాటల్లో ఎంత బాధ ఉన్నదో తండ్రిగా అర్థం చేసుకోగలను. కానీ ఏం చేయాలి? తాను ఇష్టపడినంత కష్టపడి చదివించాను. తండ్రిగా అంతకంటే ఏమీ చేయలేకపోయాను. విషయం తెలిసిన మీ మనవడు ఇంటికి వచ్చి మాతో మాట్లాడినాడు. అన్ని డబ్బులు తానే ఇచ్చాడు. చివరకు పెళ్లి ఖర్చులు కూడా మేము ఇచ్చామని మీకు చెప్పాడు. గుండెల్లో తెలియని భయం నన్ను ఆవరించింది. మీకు నిజం చెప్పలేకపోతున్నాను అనే బాధ ఎప్పుడూ నాలో ఉన్నది. నా పరిస్థితులు తెలిసి
గర్భవతిగా ఉన్న నా కూతురిని మా ఇంటికి పంపించలేదు. తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని డబ్బులు మరియు బట్టలు, చివరకు బంగారం కూడా మీరే పంపించి నా చేతే ఇప్పిస్తున్నారు. మీ పాదాలు కడిగి మా నెత్తిన చల్లుకున్న మీ రుణం తీర్చుకోలేము అన్నాడు ఏడుస్తూ. నీకు తెలియని విషయం చెప్పనా? ఈ విషయాలన్నీ మాకు తెలుసు నాన్న. ఎందుకు ఏడవటం? తప్పు. అలా ఏడవచ్చా? మా రుణం మీరు తీర్చుకోలేకపోవడం కాదు, మీ రుణం మేము తీర్చుకోలేము. ఒక రకంగా చెప్పాలి అంటే మేము మీకు రుణగ్రస్తులం. మా ఇంటిలో కొన్ని తరాల నుండి ఆడపిల్లలు లేరు. ఆడపిల్ల ఇంట్లో తిరిగితే మహాలక్ష్మి అంటారు. ఏ తల్లిదండ్రులకైనా కన్యాదానం చెయ్యాలి అని ఉంటుంది. మా జీవితంలో కన్యాదానం చెయ్యలేకపోయాము అనే బాధ ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు మీ కూతురి వల్ల ఆ అదృష్టం మాకు వచ్చింది. మా ఇంట్లో ఆడపిల్ల నడయాడుతుంది. ఇక డబ్బు అంటావా? ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కూర్చొని ఖర్చు పెడితే తరిగిపోయే డబ్బు గురించి ఆలోచించం. మేము ఆనందంలో మా ఇంట్లో పనివాళ్లకు, డ్రైవర్లకు అన్నీ ఇవ్వగలుగుతున్నాం. వాళ్లకు సంతోషం కలుగుతుంది. 2 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు. ఎందుకంటే మేము వాళ్లకు ఉన్నాము అనే ధైర్యం. కానీ మీరు వచ్చి ఇవ్వడం వల్ల వారి మనసుల్లో ఎప్పుడూ గుర్తు ఉంటారు. మీ అమ్మాయి పై 1000 రెట్లు ప్రేమను కురిపిస్తారు. ఇక నేను మీకు ఇవన్నీ పంపించడం అంటారా? ఎప్పుడైతే మా ఇంటికి మీ అమ్మాయిని ఇచ్చారో అప్పుడే మీరు మేము వేరు కాదు అని అర్థం. మీ కష్టాల్లో మేము భాగమవుతాం, మీ సంతోషంలో మేము జత కలుస్తాము. ఎప్పుడు కన్నీరు పెట్టుకోవద్దు. మీ అమ్మ కంటే ఎక్కువ అన్నావు నన్ను. అమ్మగా చెప్తున్నాను, ఎప్పుడు కన్నీరు పెట్టుకోవద్దు అని చెప్పింది సౌభాగ్యం. కన్నీరు తుడుచుకొని సరే అమ్మా అన్నాడు. రేపు త్వరగా రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది సౌభాగ్యం. ఉదయాన్నే కావ్యను డిశ్చార్జ్ చేశారు. కావ్య ఆసుపత్రి నుండి అడుగు బయట పెట్టే ముందు దిష్టి తీసింది సౌభాగ్యం. ఇంటికి రాగానే మరలా మిరపకాయలు, కొబ్బరికాయతో దిష్టి తీసింది. ఎంతో జాగ్రత్తగా కావ్యను మరియు పుట్టిన పాపాయిని ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది సౌభాగ్యం. ఆ ఇంట్లో ఆనందాల వెళ్ళు విరిశాయి. పనిచేసే వారి కనుల్లో సంతోషాలు ఉప్పొంగాయి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.